అసలు చైతు మీరు అంతలాగంటే ఇప్పుడు మీరు చూడడానికి చాక్లెట్ బాయ్లా ఉంటారు, ప్రతి ఒక్కరికి మీరంటే చాలా ఇష్టం యాజ్ ఏ హీరోగా. అంటే మిమ్మల్ని ఆ షేడ్లో మొత్తానికి మారిపోయారు అనమాట. నిజంగా శ్రీకాకుళంలో పుట్టి పెరిగారైనా అన్నంతగా ఓన్ చేసుకున్నారు లాంగ్వేజ్ని. సో క్రెడిట్ ఎవరికి ఇస్తారు మీరు? క్రెడిట్ నా టీంకే ఇస్తాను, నో డౌట్ మా టీంకే ఇస్తాను. అండ్ నా టీం నన్ను నమ్మారు. ఇప్పుడు చందు అయినా వాసు గారైనా ఫస్ట్ నాకు కథ చెప్పి క్యారెక్టర్ చెప్పాక, అంటే ఆబ్వియస్లీ మీరు అన్నట్టు నేను చూడడానికి కంప్లీట్లీ ఇంకో కాంట్రాస్ట్ లో ఉంటాను. ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగాను, మీరు ఎలా చేస్తారు సార్? మీరు చందుని అడిగారు కాదు కాదు, అంటే ఈ స్టోరీ తెలిసిన తర్వాత బేసిక్ గా ఇలాంటి ఒక స్టోరీ ఉందని నేను ఐడియా ఉన్న తర్వాత అప్పుడు ఆయన పిలిచి వాసు గారిని పిలిచి, వాసు స్టోరీ చాలా బాగుందంటే నేను ఒకసారి వింటాను, నాకు నచ్చితే నేను చేస్తాను అన్నాడు. అప్పుడు నేను అన్నట్టయినా, సార్ మీ కాల్ ఏంటి, మీ కలర్ ఏంటి, మీరేంటి, చేపలు మీ కష్టం నేను చేసి చూపిస్తానని చెప్పాను వాసుకి. ఓకే సార్ ఓకే అని అప్పుడు డౌట్ గా, బట్ అట్లీస్ట్ నమ్మాడు నన్ను వాసు. సో అండ్ ఆ తర్వాత చూసినట్టే నేనే షాక్ అయ్యి అసలు నేను స్క్రీన్లో చూసినట్టే చెప్పాను ఆయనకి, సార్ అసలు అదరగొట్టేశారు, చాలా ఫస్ట్ మీరే సర్ప్రైజ్ అవుతారు ఈ సినిమాలో అని చెప్పి. అండ్ మెయిన్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళిద్దరు నన్ను శ్రీకాకుళం తీసుకెళ్ళటం, అక్కడి నుంచి తిరిగి వచ్చాక అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ చూసి అప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది. అండ్ తిరిగి వచ్చాక 7 to 8 months ఆ టైం దొరికింది. సో డెడికేటెడ్గా దేవర్ పేషెంట్ విత్ మీ, ప్యారలల్గా స్క్రిప్ట్ వర్క్ చేస్తూ ప్రీ ప్రొడక్షన్ చేస్తూ, సో అందరం అలా ఫాలో అయ్యారు, ఒక జర్నీలా చేసాం కలిసి. సో ఐ విల్ గివ్ ఫుల్ క్రెడిట్ టు మై టీమ్. సో మీ బుజ్జితల్లి వచ్చింటే బాగుండేది కదా. అవును, కానీ ఎందుకు మిస్ అయ్యారు? బుజ్జితల్లికి పాపం మాట యాజ్ ఇట్ ఈజ్ అంటే ఒంట్లో బాగాలేదండి, లాంగ్ బ్యాక్. అప్పటికి తను ఒక 2-3 days రెస్ట్ తీసుకుని ఏదో ఒక ఈవెంట్కి వస్తుంది అనమాట. నో వి మిస్ హర్. నిజంగా ఇక్కడ ప్రమోషన్స్లో ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఒక లవ్ స్టోరీకి ఎప్పుడు ఇద్దరు బోత్ ది యాక్టర్స్ ఈక్వలీ కాంట్రిబ్యూట్. సో తను ఉంటే బాగుంటుంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్, బట్ ఫర్ ద సక్సెస్.